గోపీచంద్ హీరోగా నటించిన భీమా సినిమా శివరాత్రి కానుకగా ఈ రోజు రిలీజ్ అయింది. ఈ సినిమా ఎలాగుందో రివ్యూలోకి వెళ్ళి తెలుసుకుందాం. భీమా సినిమా కథ విషయానికి వస్తే సినిమా ప్రారంభంలోనే పరశురాముడి కథతో ప్రారంభమవుతుంది. ఒక సమయంలో పరశురాముడు భూమి మీద కొంత భూభాగం కావాలని వరుణ్ణి కోరుకుంటాడు. సముద్రంలో గొడ్డలను విసిరినంత మేర భూభాగం లభిస్తుందని వరుణుడు చెప్పడంతో భార్గవరాముడు గొడ్డలు విసురుతాడు. దీంతో సముద్రం వెనక్కి వెళ్ళిపోతుంది. ఇలా కొత్తగా ఏర్పడిన భూభాగమే కేరళ అని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. అందుకే ఈ సినిమా కథ బాదామితో పాటు కేరళలోని పలు ప్రాంతాల్లో కథ జరుగుతుంటుంది. కేరళలోని మహేంద్రగిరిలో ఈ సినిమా కథ మొదలవుతుంది. ఆ ప్రాంతంలో అరాచక శక్తులతో అల్లకొల్లంగా ఉంటుంది. అక్కడ ప్రజలతో పాటుగా పోలీసు వ్యవస్థను శక్తిభవన్ అనే రౌడీ గడగడలాడించే స్థాయిలో ఉంటాడు. పెట్రోల్ ట్యాంకర్స్ మాటున అతను చేస్తున్న అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించిన ఎస్ఐ అయిన కమల్ కామరాజును చంపేస్తారు. మహేంద్రగిరిలో తనకు అడ్డు తగిలేవాడు ఎవడూ లేడని శక్తిభవన్ తన అక్రమ వ్యాపారాన్ని కొనసాగిస్తుంటాడు. మరోవైపు భీమా సినిమా స్టోరీలో పరశురామ క్షేత్రం అనే ఊరు తెరపైకి వస్తుంది. ఆ ఊరిలో గత 50 సంవత్సరాలుగా మూతపడిన శివాలయాన్ని తన అక్రమాలకు అడ్డాగా మార్చుకుంటాడు భవానీ. సరిగ్గా అలాంటి సమయంలోనే ఎస్ఐగా మహేంద్రగిరిలోకి ఎంట్రీ ఇస్తాడు మన హీరో గోపీచంద్. అదే టైంలో మాలవిక శర్మ కూడా ఎంట్రీ ఇస్తుంది. మాలవిక శర్మ ఒక స్కూల్లో పనిచేస్తూనే మొక్కలపై పరిశోధనలు కూడా చేస్తూ ఉంటుంది. పరశురామ క్షేత్రంలో ఆయుర్వేద వైద్యుడిగా పనిచేస్తున్న నాజర్ ఉంటారు. ఆయన దగ్గర మాలవిక శర్మ మొక్కలపై పరిశోధనలు చేస్తూ ఉంటుంది. ఇక్కడ నాజర్ ప్రజలకు వైద్యం చేస్తూ దగ్గరగా ఉంటే శక్తి భావని మాత్రం ప్రజలను భయపెడుతూ ఉంటాడు. ఈ క్రమంలోనే మరణించిన మనిషిని కూడా బతికించే మందును కనిపెట్టాలని ఆయుర్వేద వైద్యంలో పలు పరిశోధనలు చేస్తూ ఉంటాడు నాజర్. ఇలా ఆసక్తిగా నడుస్తున్న కథలో ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయి. భీమా సినిమా ఎలా ఉందంటే సినిమా ప్రారంభంలోనే పరశురాముడు గురించి చెప్పడం, ఆపై పరశురామ క్షేత్రంలోని శివాలయంలో జరిగే కొన్ని సంఘటనలు చూపించడంతో కథ అంతా మానవాతీత శక్తులతో నిండి ఉంటుందని మనందరం అనుకుంటాం. కానీ అదేమీ కాదని 15 నిమిషాల్లో తెలిసిపోతుంది. అక్కడ నుంచి రొటీన్ కమర్షియల్ స్టోరీతో సినిమా జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో హీరో హీరోయిన్ల మధ్య వచ్చే లవ్ ట్రాక్ కూడా చాలా సినిమాలు కనిపించింది ఉంటుంది. కథ ప్రారంభంలో ఎంతో ఆసక్తిగా చెప్పిన డైరెక్టర్ హర్ష కొంత సమయం తర్వాత మెల్లిమెల్లిగా స్టోరీపై పట్టు కోల్పోయడం చెప్పాలి. సినిమా ప్రారంభంలో చెప్పిన శివాలయం పాయింట్ చివరి వరకు ఎక్కడా ప్రస్తావన ఉండదు. ఇలాంటి కథలకు స్క్రీన్ ప్లే చాలా బలంగా ఉండాలి. ఎందుకంటే గోపీచంద్ ఈ సినిమాలో 2 పాత్రలు కూడా చేశాడు. ఆపై గుడి కాన్సెప్ట్ కూడా ఉంది. కథలో ప్రేక్షకుడు లీనం అయ్యేలా తెరకెక్కించాలి. కానీ భీమా సినిమాలో అది కాస్త మైనస్గా మారిపోయింది. కమర్షియల్ టచ్ ఉన్న స్టోరీకి ఫ్యాంటసీ ఎలిమెంట్ని చేర్చి ప్రేక్షకులు మెప్పించడం అంత సులభమైన విషయం కాదు. ముఖ్యంగా గోపీచంద్ మాలవిక శర్మ మధ్య ఉండే లవ్ ట్రాక్ కాస్త తగ్గించి ఉంటే సినిమాకు బాగా ప్లస్ అయ్యేది. అలాగే కన్నడ చిత్రసీమలో కొరియోగ్రాఫర్గా కెరీర్ స్టార్ట్ చేసిన హర్ష శివరాజ్ కుమార్తో వేద సినిమా తీసి తెలుగు వారికి బాగా దగ్గరయ్యాడు. దీంతో గోపీచంద్తో భీమా సినిమాను డైరెక్ట్ చేసే ఛాన్స్ ఆయనకు దక్కింది. సినిమాలో గోపీచంద్ నటనకు ఎలాంటి పేరు పెట్టాల్సిన పనిలేదు. 2 పాత్రల్లో ఆయన ఎరగదీశాడు. సినిమా మొత్తాన్ని సింగిల్ హ్యాండ్తో నడిపించాడు గోపీచంద్. ఈ సినిమా స్టోరీ అంతా కూడా ఫ్యాంటసీ ఎలిమెంట్స్ తో డైరెక్టర్ తెరకెక్కించుంటే ఈ సినిమా భారీ హిట్ కొట్టదని చెప్పాలి. ఇంకా నటుల విషయానికి వస్తే భీమాగా పోలీసు గెటప్ లో కనిపించిన గోపీచంద్ రామాగా పురోహితుడి పాత్రలో కూడా కనిపిస్తాడు. 2 క్యారెక్టర్లో ఎరగదీశాడని చెప్పాలి. యాక్షన్ సీన్స్ తో పాటు ఎమోషనల్ సన్నివేశాలను ఆయన చక్కగా నటించాడు. ఇంకా సినిమాలో గోపీచంద్ తర్వాత నాజర్ పాత్ర అందరిని మెప్పిస్తుంది. తెరపై గోపీచంద్, మాలవిక శర్మ, ప్రియా భవానీ శంకర్ల కెమిస్ట్రీ కూడా పర్వాలేదు అనిపిస్తుంది. పోలీసు పాత్రలో గోపీచంద్ ఉన్నంతసేపు ప్రేక్షకులు ఉత్సాహం కల్పిస్తుంది. ముఖ్యంగా ఇంటర్వ్యూల సమయంలో వచ్చే ఫైట్ అందరినీ కట్టిపడేస్తుంది. అలాగే విలన్గా నటించిన శక్తి భవాన్ని డైరెక్టర్ అంతగా ఉపయోగించుకోలేదనిపిస్తుంది. వెన్నెల కిషోర్, నరేష్, పూర్ణ, నాజర్ వంటి స్టార్స్ వారి పరిధి మేరకు నటించి మెప్పించారు. ఇంకా సాంకేతిక విషయానికి వస్తే రవి బసూర్ సంగీతం ఈ సినిమాకి మరో ప్రధాన బలం అని చెప్పాలి. ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాపై పాజిటివ్ వైబ్ ని క్రియేట్ చేస్తుంది. ఈ సినిమాలోని పాటలు అంతగా నోటెడ్ కాకపోయినప్పటికీ తనదైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ తో కొన్ని సన్నివేశాలకు ప్రాణం పోశాడు రవి బసూర్. అలాగే సినిమా ఫోటోగ్రఫీ చాలా బాగుంది. స్క్రీన్ ప్లే మరికొంత బలంగా ఉండాల్సింది అనిపిస్తుంది. నిర్మాణ విలువలు పర్వాలేదు అనిపిస్తాయి. భీమా సినిమా చివరి 30 నిమిషాల పాటు దర్శకుడు చూపిన పనితీరుకి ఎక్కువ మార్కులు పడతాయి. ఫైనల్ గా ఈ సినిమా ఎలాగుందంటే ఈ మధ్య కాలంలో వచ్చిన మంచి మాస్ మసాలా యాక్షన్ సినిమా ఇది. గోపీచంద్కి ఈసారి హిట్ పడినట్టే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి.